నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 4 ఏళ్లు దాటినా ముగింపు కనిపించని యుద్ధం, ప్రపంచాన్ని 2 వర్గాలుగా విడగొట్టిన భీకర పోరు. ఓవైపు రష్యా శక్తి ప్రదర్శన, మరోవైపు పాశ్చాత్య దేశాల అండతో యుక్రెయిన్ ప్రతిఘటన. ఇప్పుడు ఈ యుద్ధంపై బయటకు వస్తున్న గణాంకాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. 2022లో ప్రారంభమైన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ లక్షలాది ప్రాణాలను బలి తీసుకుంది. బ్రిటన్ నిఘా వర్గాల అంచనాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో యుక్రెయిన్ కూడా భారీ మూల్యం చెల్లిస్తోంది. అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా తమ వైపు 55,000 మంది సైనికులు మరణించినట్లు అంగీకరించారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ యుద్ధంలో నిజమైన నష్టం ఎంత? రష్యా నిజంగా బలహీనపడుతోందా, లేక పాశ్చాత్య దేశాల ప్రచారమేనా? యుద్ధ ప్రారంభంలో కేవలం కొన్ని రోజుల్లోనే కీవ్ను స్వాధీనం చేసుకుంటామని భావించిన పుతిన్కు పరిస్థితులు అనుకున్నట్టు సాగలేదు. యుక్రెయిన్పై మెరుపు దాడి చేసిన రష్యా సేనలు మొదట వేగంగా దూసుకెళ్లినా తర్వాత తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. కీవ్ను వదిలి డాన్బాస్ ప్రాంతంపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. మరోవైపు అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు యుక్రెయిన్కు భారీ స్థాయిలో ఆయుధ సహాయం అందించాయి. హిమార్స్ రాకెట్ వ్యవస్థలు, పేట్రియాట్ క్షిపణులు, ఆధునిక డ్రోన్లు, ట్యాంకులు, ఉపగ్రహ సమాచారంతో జెలెన్స్కీ సైన్యం రష్యా దళాలపై కౌంటర్ అటాక్స్ చేసింది. ఖెర్సన్, ఖార్కివ్ ప్రాంతాల్లో యుక్రెయిన్ తిరిగి భూభాగాలను స్వాధీనం చేసుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో రష్యా కూడా డ్రోన్లు, మిజైళ్లతో యుక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడులు పెంచింది. ఫలితంగా సాధారణ ప్రజలే తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ఈ యుద్ధం కేవలం భూభాగాల పోరాటం మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయ ఆధిపత్య పోరు కూడా. ఓవైపు అమెరికా, నాటో కూటమి, మరోవైపు రష్యా, చైనా సమీకరణం. ఈ యుద్ధం ద్వారా ప్రపంచ శక్తి సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకో కీలక అంశం ఏంటంటే, రష్యా సైన్యంలో పెరుగుతున్న మృతులు. యుద్ధ రంగంలో అనుభవజ్ఞులైన సైనికుల కొరత కారణంగా జైళ్ల నుంచి ఖైదీలను కూడా నియమించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు యువతను సైన్యంలోకి రప్పించేందుకు భారీ రుణమాఫీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ యుద్ధ ప్రభావం చూపింది. ఇంధన ధరలు పెరిగాయి, గోధుమల సరఫరా దెబ్బతింది, యూరోప్లో ఇంధన సంక్షోభం వచ్చింది, ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ వెనక్కి తగ్గుతారా? జెలెన్స్కీ రాజీకి సిద్ధమవుతారా? అమెరికా మద్దతు తగ్గితే యుక్రెయిన్ పరిస్థితి ఏమవుతుంది? ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? ఈ అంశాలపైనే ఇవాల్టి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్ అంది సత్యం గారు. నమస్కారం సార్. నమస్తే సత్యం గారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు గడిచింది, దాటిపోయిందని కూడా చెప్పాలి. అంటే ఒకప్పుడు ఏదో కొన్ని రోజుల్లోనే ఈ యుద్ధం ఒక ముగింపు దశకు వస్తుంది, ఎవరి వైపు ఒకవైపు విజయం ఉండి తీరుతుంది అని భావించాం. కానీ అది అబద్ధమని కొద్ది రోజుల్లోనే మనందరికీ అర్థమైంది. అంటే ఇవాళ ప్రపంచ భౌగోళిక రాజకీయాలను మార్చేసినటువంటి యుద్ధంగా ఈ యుద్ధాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుందేమో. అండ్ ఈ ఇరు దేశాల్లో ఏ దేశానికి కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి విజయాన్ని ఇవ్వలేకపోయింది ఈ యుద్ధం. ఒక స్ట్రాటజిక్ డెడ్లాక్లో చిక్కుకుందంటారా? ఏంటి పరిస్థితి? వాస్తవానికి యుద్ధం ప్రారంభమైనప్పుడు నెల రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం అవుతుందని అందరి ఊహ. కొంతమంది అయితే వారమే పడుతుంది అనుకున్నారు. కానీ ఇది రష్యా వర్సెస్ ఉక్రెయిన్ యుద్ధంగా కాకుండా రష్యా వర్సెస్ నాటో యుద్ధంగా మారింది. దరిదాపు
యూరోప్ అన్ని దేశాలు యుక్రెయిన్కు సహాయం చేస్తున్నాయి. అమెరికా కూడా సహాయం చేస్తుంది. దీంతో ఇవాళ నాటో వర్సెస్ రష్యా యుద్ధంగా మారింది. పేరు మాత్రం యుక్రెయిన్. 6 దేశాల మధ్య యుద్ధం అయి ఉంటే ఆర్థిక వ్యవస్థ ఉక్రెయిన్ కన్నా దరిదాపు 6 రెట్లు పెద్దది రష్యన్ ఆర్థిక వ్యవస్థ. ఉక్రెయిన్ జీడిపి $0.3 ట్రిలియన్, ఓన్లీ 0.3. పాకిస్తాన్ కన్నా చిన్న ఆర్థిక వ్యవస్థ. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ $0.5 ట్రిలియన్ అయితే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ $0.3 ట్రిలియన్. కాబట్టి పాకిస్తాన్ కన్నా కూడా చిన్న ఆర్థిక వ్యవస్థ. అట్లాగే రష్యా ఆర్థిక వ్యవస్థ అరౌండ్ $3 ట్రిలియన్. తర్వాత ఇంటర్నల్గా పర్చేజింగ్ పవర్ ప్రకారం అయితే $6 ట్రిలియన్. అంటే ఎటొచ్చినా 1/6 ఆర్థిక వ్యవస్థ యొక్క దరిదాపు రేషియో. ఉదాహరణకు మంది $4 ట్రిలియన్ అయితే పాకిస్తాన్ 0.6, అంటే దానికన్నా ఒక 6 రెట్లు పెద్దది, 6-7 రెట్లు పెద్దది ఇండియా ఆర్థిక వ్యవస్థలో. అట్లే ఉక్రెయిన్ కన్నా రష్యా కూడా 6-7 రెట్లు పెద్దది. అయినా ఇంతకాలం డిఫెన్సులనైతే అసలు రష్యాకు ఉక్రెయిన్కు పోలికే లేదు. రష్యా దగ్గర ఉన్నటువంటి సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఏవి ఉపయోగించట్లేదు. కాబట్టి ఆ డిఫెన్స్లో అసలు రెండింటికి పోలికే లేదు. తర్వాత రెండవది, నాటో రంగంలోకి వచ్చి యుద్ధాన్ని రెసిస్ట్ చేస్తుంది. యుద్ధం వచ్చింది కూడా నాటోలో చేరుతున్నందుకే. ఉక్రెయిన్ నాటోలో చేరతాన్ని జెలెన్స్కీ అన్నాడు, వద్దని రష్యా అన్నది. మాకు దరిదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఉక్రెయిన్, మాస్కో. కాబట్టి ఇక్కడ అమెరికా స్థావరాలు పెడితే మాకు ఇబ్బంది, కాబట్టి పెట్టడానికి వీల్లేదన్నారు. జెలెన్స్కీ చేరతామన్నాడు. దాంతో యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 ఆర్థిక వ్యవస్థలు కూడా చితికిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి సప్లై చైన్స్ తెగిపోయినాయి. ఎందుకంటే ఉక్రెయిన్ నుంచి భారీగా నూనెల ఎగుమతి ఉంటుంది. వాళ్ళ ప్రధానమైనటువంటి ఆదాయం నూనెల ఎగుమతులే. కాబట్టి ఇటువంటి నూనెల ఎగుమతులు మొత్తం కూడా ఇతర దేశాల్లో, మనకైతే యుద్ధం స్టార్ట్ అయిన 6 నెలలకైతే ఒక 5 లీటర్ల క్యాన్ ఫ్రీడమ్ ఆయిల్ 5 లీటర్ల క్యాను 650 నుంచి 950కి పెరిగింది. ఆ స్థాయిలో పెరిగింది. ఇప్పుడు కాస్త మనకి ఇతర దేశాలతో కూడా ఇంపోర్ట్ రావడంతో కొద్దిగా తగ్గింది అనుకోండి. అటువంటి ఎగుమతులు ఉక్రెయిన్ నుంచి అవుతాయి. ఆ సప్లై చైన్ తెగిపోయింది. అట్లాగే రష్యా నుంచి అనేక దేశాలకు పెట్రోల్ ఎగుమతి అవుతుంది. ఈ ఎగుమతులు కూడా రిఫైనరీల మీద, రష్యన్ రిఫైనరీల మీద ఉక్రెయిన్ దాడి చేసి కొంత తగ్గింది. కాబట్టి ఇట్లా 2 దేశాల యొక్క యుద్ధం వల్ల సప్లై చైన్స్ డిస్టర్బ్ అయినాయి. దాంతో ఇవాళ ఆ 2 దేశాలకే నష్టం కాకుండా ప్రపంచంలో మిగతా అన్ని దేశాలకు ఇవాళ నష్టం జరుగుతూ ఉంది. తర్వాత మరొక వైపు ఏంటంటే రష్యాని ఎఫెన్స్లో రాకుండా చేశాడు అమెరికా. ఆ యుక్రెయిన్ యుద్ధంలో ఇరికించి మిగతా దేశాలంటే అమెరికా పడుతుంది. అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలంట కానీ, లేకపోతే వెనుజులా అంట కానీ, లేదా తైవాన్ వెంట కానీ, ఈ మొత్తానికి ప్యారలల్గా రష్యాను అక్కడ ఇరికించి యుక్రెయిన్ యుద్ధంలో తన పోలీసు పాత్ర నిర్వహిస్తుంది. రష్యా అగ్రెసివ్గా అమెరికాకు వ్యతిరేకంగా ముందుకు రాలేకపోతుంది. కాబట్టి ఇది మొత్తం కూడా జియోగ్రఫికల్గా లేదా వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ ఉండేటువంటి వారుగా ఇది మారింది. ఇప్పటికైనా ఒకవేళ ఏదేమైనా చర్చలకు వస్తారా అంటే అంచుల వరకు పోయి వెనక్కు దక్కుతుంది. అయినప్పటికీ రష్యాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆటమిక్ మిసైల్స్ ఉపయోగించడానికి వీల్లేదు. తర్వాత రెండవది, మొత్తం ఉక్రెయిన్లో దరిదాపు రష్యన్ జనాభా 20% ఉంటుంది. 20% జనాభా ఉన్నటువంటి ఉక్రెయిన్ మీద రష్యా దాడులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. తర్వాత తన ఆక్రమించిన ఇప్పటికి కూడా పరిమితులు ఉన్నప్పటికీ కూడాను పుతిన్ ఎందుకు సార్ తరచుగా ఈ అణు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు? ఇదిగో బాంబు వేస్తాను, ఇదిగో అది చేస్తాను అని మధ్య మధ్యలో బెదిరిస్తానే ఉన్నాడు కదా. బెదిరిస్తున్నారు కానీ వేయడం లేదు. రష్యాకు ఆ శక్తి ఉంది, వేసే శక్తి ఉన్నాయి మిజైల్స్ కూడా. కానీ అందులో 100 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంది కాబట్టి అది పెద్ద రష్యాకు పని కాదు. కానీ అక్కడే ఉక్రెయిన్లో ప్రజల తిరుగుబాటు, జెలెన్స్కీ వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుందేమో చూస్తున్నారు. కానీ జెలెన్స్కీ మేనేజ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పటికే 20% భూభాగం రష్యా ఆధీనంలో ఉంది, ఉక్రెయిన్ భూభాగం. ఆ ఆధీనం ఉన్నటువంటి భూభాగంలో రష్యన్స్ 40% ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి డాన్ బాస్కో మొదలైనటువంటి ఏరియాల్లో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
ఖచ్చితంగా రెండు దేశాలు ఉపసంహరించుకోవటం అవసరం. నాటో ఉన్నంత వరకు అబ్సల్యూట్గా ఉక్రెయిన్ ఆక్రమించలేకపోతుంది రష్యా. హ్మ్. తర్వాత రష్యన్కు ఉన్నటువంటి ఇబ్బందులు, అమెరికా ఆంక్షలు రష్యాని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి అది కూడా ఒక పెద్ద సమస్య అయింది. కరెక్ట్. అందుకని ఈ ఈ రెండు వాటిల్లో రష్యా వెనక్కు తగ్గేటట్లేదు. ఉక్రెయిన్ మంచిది, నేను నాటోలో చేరదనేటువంటి అగ్రిమెంట్కి వచ్చే పరిస్థితి లేదు. అంటే మీరు చెప్పినట్టుగా ఇంత సివియర్ శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడాను రష్యా తన మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని ఎలాగా నిలబెట్టుకోవాలనుకుంటోంది, ఎలా నిలబెట్టుకోగలుగుతుంది, దాని సామర్థ్యం? అంటే రష్యాకు ఒకటి ఉంది. రష్యా దరిదాపు 1/6 వరల్డ్ జియోగ్రఫికల్ ఏరియా రష్యాది. అంత పెద్ద ప్రాంతం ఉంది రష్యా కింద. తర్వాత రెండవది ఏంటంటే ఉన్నది జనాభా ఉన్నది 14 కోట్ల మందే. మన ఉత్తరప్రదేశ్ జనాభా అంత పెద్ద భూభాగం కలిగి ఉన్నారు. తర్వాత సహజ వనరులు ఉన్నాయి. ఈ సహజ వనరులను కూడా రష్యాకు అడ్వాంటేజ్. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెవలప్డ్, ఇప్పుడు యూరోప్ ప్రాంతం అంతా, రష్యాలో ఉన్నటువంటి యూరోప్ రీజియన్ అంతా డెవలప్డ్ ఏరియా. ఇప్పుడు దానికే థ్రెటనింగ్ ఉంది ఉక్రెయిన్ నుంచి. కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి కాపాడుకుంటున్నారు. తర్వాత ఇంకోటి, రష్యా జియోగ్రఫికల్గా ఒకవైపు నుంచి ఇంకోవైపు ప్రయాణించగలదు, డీసెంట్రలైజ్ చేయగలదు. ఇదంతా కూడా రష్యాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. తర్వాత విడిపోయిన రిపబ్లిక్లలో కూడా దరిదాపు రష్యన్ రిపబ్లిక్స్ 15 రిపబ్లిక్లు. విడిపోయిన తర్వాత 5-6 రిపబ్లిక్లు రష్యాతో ఉన్నాయి ఇప్పుడు. బెలారస్ కానీ ఇంకా ఇంకో 4, అజర్బైజాన్ కానీ ఇటువంటి. కాబట్టి తన ప్రాంతంలోనే ఒక రిపబ్లిక్ మీద ఇవాళ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో విడిపోతే ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం చేసినట్టు ఉంది ఇవాళ. ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లో ఒక రిపబ్లికే. కాబట్టి ఇవన్నీ కూడా సాంస్కృతిక సంబంధాలు, భౌతిక సంబంధాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి యుద్ధంలాగా రెండు దేశాల ప్రజల కన్నా నాటో రెచ్చగొట్టుడు, నాటో యుక్రెయిన్ యుద్ధంలోకి వచ్చేది కాదు. నాటో రెచ్చగొడితేనే వచ్చింది. అమెరికా రెచ్చగొడితేనే యుక్రెయిన్ యుద్ధంలోకి వచ్చింది. జెలెన్స్కీకి ముందున్నటువంటి ప్రభుత్వాలు నాటోలో చేరడానికి అంగీకరించలేదు. జెలెన్స్కీ మాత్రమే నాటోలో చేరడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇవాళ నాటో చేరతని ఇంత డిస్ట్రక్షన్కు జెలెన్స్కీ కారణం ఏంటో. తర్వాత రిపబ్లిక్ విడిపోయినప్పుడు బ్రాడ్గా సోవియట్ రిపబ్లిక్లకు, ముఖ్యంగా రష్యాకు అమెరికాకు ఒక అగ్రిమెంట్ ఉంది. మా నుంచి విడిపోయినటువంటి రిపబ్లిక్లు మీరు నాటోలో చేర్చుకోవద్దు అంటే ఓకే అన్నది అమెరికా. కానీ ఒక్కొక్క దాన్ని చేర్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ వంతు కూడా వచ్చింది. అంటే దరిదాపు చుట్టూ ఇవాళ ఇరాన్ చుట్టూ 19 సైనిక స్థావరాలు ఎట్లున్నాయో అట్లే మాస్కో చుట్టూ సైనిక స్థావరాలు పెడతాడు అమెరికా. మా ఇంటిగ్రిటీకి థ్రెటనింగ్ ఇదని చెప్పేసి రష్యా వద్దని చెప్పింది. జెలెన్స్కీని వినలేదు. కాబట్టి ఇటువంటి యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు ఇవి దరిదాపు ఉక్రెయిన్ అయితే ఇవాళ పాలిస్తీన్ ఎట్లా డిస్మాంటిల్ అయితే అంత డిస్మాంటిల్ అయి ఉన్నది ఉక్రెయిన్. కేవలం అది మనుషులు మాత్రమే మిగిలారు. ఇప్పుడు బహుశా ఇంకొంచెం అగ్రెసివ్ దాడి చేసేటట్టు అవుపడుతుంది. ఎందుకంటే మొన్న పుతిన్ కీవ్ని విదేశీయులు వెకేట్ చేయండి, ప్రజలు వెకేట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. అవన్నీ కూడా సిగ్నల్సే. అంటే ఇదేదో భారీ దాడి ఉండబోతుంది కీవ్ మీద అనేది. వాస్తవానికి రష్యాకున్న సైనిక పాఠవానికి ఉక్రెయిన్ వారం కూడా పట్టదు. కానీ దానికి ఉన్న లిమిటేషన్స్ ఇవి. అసలు వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కనుక చూస్తే ఈ సాంప్రదాయ ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి ఈ యుక్రెయిన్ యూజ్ చేసినటువంటి డ్రోన్ వార్ఫేర్ కావచ్చు, తర్వాత లాంగ్ రేంజ్ ప్రిసైజ్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా రష్యాను ఎంతవరకు డ్యామేజ్ చేయగలిగాయి అంటారు? రష్యాకు డ్యామేజ్ కాలేదు. ఎందుకంటే ఆ సైనికులు నష్టపోయినట్టుగా తెలుస్తుంది. సరే, యూరోప్ మీడియా, అమెరికా మీడియా 5 లక్షలని వస్తుంది. కానీ మరి అదర్ సైడ్ అంటే 70,000 మంది రష్యా సైనికులు చనిపోయారు, 1 లక్ష మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. అంతా కూడా 2 లక్షల లోపే రెండు వైపులా సైనికులు చనిపోయినటువంటి ఇతర న్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కోల్పోవటం లేదా సైనికుల ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడున్నటువంటి మోడర్న్ వరల్డ్లో ఇది వాంఛనీయం కాదు. ఎందుకంటే రష్యాకు కూడా ఇప్పటికీ 13 లక్షల 14 లక్షల మంది సైన్యం ఉన్నారు. యూరోప్ మొత్తాన్ని గెలిపితే కూడా 3 లక్షల మంది సైన్యం ఉంది. కానీ సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి. ఇవాళ F-16 లాంటి దాంట్లో ఉన్నటువంటి సిరీస్ అన్ని ఫ్రాన్స్ ఉత్పత్తి చేయగలుగుతుంది. కాబట్టి యూరోప్లో సోఫిస్టికేటెడ్ వెపన్స్
ఉత్పత్తి చేస్తుంది, అమెరికాకి అంతకన్నా సాఫిస్టికేట్, ఇవన్నీ కూడా ఉక్రెయిన్కి సప్లై చేస్తారు. దాంతో యుద్ధం ఇంకాస్త జటిలం అవుతుంది. రష్యా ఎఫెన్స్ పై డిఫెన్స్లో ఉండే పరిస్థితి వచ్చింది. అంటే ఉక్రెయిన్ కూడా ప్రతిఘటించాల్సిన పరిస్థితి వస్తుంది రష్యాకు. ఏకపక్ష దాడికి సాధ్యం కావట్లే. ఓకే. తర్వాత రెండోది, ఉక్రెయిన్కు బోర్డర్గా ఉన్నటువంటి పోలాండ్, దాని పక్కన ఉన్నటువంటి యూరోప్ దేశాలన్నీ కూడా జారవేస్తున్నాయి ఆయుధాలను. తర్వాత ఇంకా ఏ స్థాయిలో సప్లై చేశారంటే, దరిదాపు మనకున్న సెన్సెస్ 890 యుద్ధ విమానాలలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉక్రెయిన్ జారవేసిందని అమెరికా. ఆ స్థాయిలో ఎక్విప్మెంట్ సప్లై చేసింది కాబట్టే ఉక్రెయిన్ రెసిస్ట్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఈ డ్రోన్ యుద్ధ తంత్రం అనేది మొత్తం ఓవరాల్గా ప్రపంచ దేశాల డిఫెన్స్ స్ట్రాటజీస్ని ఏ రకంగా మార్చబోతుందంటారు? అంటే ఇదివరకు సైనికులు పోయి, లేకపోతే మిజైల్స్ పోయి, లేకపోతే యుద్ధ విమానాలు పోయి దాడి చేసి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అవి లేవు. డ్రైవర్ లేనటువంటి డ్రోన్సే. తర్వాత డ్రోన్స్ ద్వారా కూడా సోఫిస్టికేటెడ్ అటాక్స్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇరాన్ ఒక 20 లక్షలు ఖరీదు చేసే డ్రోన్ తోటి అమెరికాకి 20 కోట్లు అయ్యేటువంటి వాటి మీద దాడి చేయగలిగింది. కాబట్టి డ్రోన్స్ యొక్క సాఫిస్టికేషన్ పెరిగింది. దీన్ని గమనించినటువంటి అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వాలు ఉత్పత్తి చేయకుండా ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు వేల కొద్ది డ్రోన్స్ తయారు చేయిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా వారు చూసిన తర్వాత, ఇరాన్ గల్ఫ్ వారు చూసిన తర్వాత డ్రోన్స్ యొక్క అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి ఇప్పుడు మన దేశంలో కూడా కేవలం డిఆర్డిఓనో హెచ్ఏఏలో కాకుండా అందరికి పర్మిషన్ ఇచ్చారు డ్రోన్స్ తయారు చేయడానికి. ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి డ్రోన్ వన్ సైడెడ్ అటాక్. అది పోయి దాంట్లో ఒక మనిషి పోయి మళ్ళీ రక్షించుకోవాలి, మళ్ళీ తిరిగి రావాలి అనేది లేదు. ఏదో ఒక దాన్ని కొలాప్స్ చేయి, అది కూడా సూసైడల్ అటెంప్ట్, మళ్ళీ డ్రోన్ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితిలో యుద్ధం కొనసాగుతూ ఉంది. ఓకే. ఇప్పుడు యుఎస్ నుంచి అలాగే యూరోపియన్ కంట్రీస్ నుంచి అందుతున్నటువంటి ఈ ఆయుధ సహాయం ఏదైతే ఉందో యుక్రెయిన్కు, ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఒక అనిశ్చితి ఏర్పడితే అప్పుడు యుక్రెయిన్ ఏ రకంగా సర్వైవ్ అవ్వగలుగుతుందంటారు? అందుకే ఇప్పుడు అమెరికా ఆ మధ్య ఇరాన్ మీద కాన్సన్ట్రేట్ చేసినందుకు జెలెన్స్కీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆయుధ సప్లై తర్వాత మొత్తం కూడా ఇరాన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, మరి మేమేమైపోవాలని చెప్పేసి జెలెన్స్కీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అమెరికన్ కాన్సన్ట్రేషన్ తగ్గింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ డిఫెన్స్లో ఉంది ఉక్రెయిన్. కాబట్టి అబ్సల్యూట్గా సప్లై చేస్తేనే, యుద్ధ సామాగ్రి సప్లై చేస్తేనే రష్యాను రెసిస్ట్ చేసే అవకాశం ఉంది. ఏమాత్రం అమెరికన్ కాన్సన్ట్రేషన్ తగ్గినా ఉక్రెయిన్ డల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లో జెలెన్స్కీ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు. జెలెన్స్కీ సొంత యుద్ధ సామాగ్రితోటి రష్యాకి ఎదురుగా నిలబడటం కష్టం. ఓకే. ఇప్పుడు రష్యా చైనా యాక్సెస్ అనేది మన ఇండో పసిఫిక్ పైన ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుందంటారు భద్రతా పరంగా? రష్యాకు చైనాకు రెండు కమ్యూనిస్టు దేశాలకు ఉన్నప్పటికన్నా ఇంకా కొద్దిగా మిత్రత్వం ఉంది. సోవియట్ యూనియన్ చైనా రెండు కమ్యూనిస్టు దేశాలకు ఉన్నప్పుడు అక్కడక్కడ బోర్డర్ ఘర్షణలు, స్థానిక ఘర్షణలు జరిగినాయి. కానీ సోవియట్ యూనియన్లో కమ్యూనిజం కూలిపోయిన తర్వాత, పుతిన్ వచ్చిన తర్వాత పుతిన్కు చైనాకు మధ్య ఇంకెక్కువ సమన్వయం పెరిగింది. ఈ సమన్వయం ఖచ్చితంగా చైనాకు అడ్వాంటేజ్. ఎందుకంటే చైనా ఆర్థికంగా అడ్వాంటేజ్ ఉంది, రష్యా డిఫెన్స్ ఎక్విప్మెంట్లో అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి వాళ్ళ రష్యాకు అమెరికాకు వ్యతిరేకంగా రష్యా డిఫెన్స్ పడకుండా చైనా ఆర్థిక సాయం చేయగలుగుతుంది. అట్లాగే రేపు చైనా ఎవరితోటైనా ఘర్షణ పడాల్సి వస్తే చైనా డిఫెన్స్ పడకుండా రష్యన్ డిఫెన్స్ టెక్నాలజీ సప్లై చేసే అవకాశం ఉంది. లేదా టెక్నాలజీ కాదు, ఆయుధాలు కూడా సప్లై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దరిదాపు ఇవాళ ఆటమిక్ వెపన్స్, ఆటమిక్ మిజైల్స్ చైనా దగ్గర 600 ఉంటే రష్యా దగ్గర 5400 ఉన్నాయి, అమెరికా దగ్గర 5200 ఉన్నాయి. కాబట్టి రిలేటివ్ స్ట్రెంగ్త్ చైనా ఈజ్ లెస్ దాన్ అమెరికా. కాబట్టి రష్యా సుప్రీం ఆ విషయంలో. కాబట్టి అమెరికా తోటి ఘర్షణ వస్తే చైనాకు రష్యా సైనిక సహకారం అందే అవకాశం ఉంది. రష్యా అమెరికా తోటి పోరాడితే ఆర్థిక సహకారం చైనా ఇచ్చే అవకాశం ఉంది. ఆ గతంలో ఎప్పటికన్నా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎక్కువే ఉంది.
ఇప్పుడు యుక్రెయిన్లో లక్షలాది మంది ఇక్కడ యుద్ధంలో చనిపోవడమో లేకపోతే ఇంకొక దేశానికి వలసపోవడమో ఇలా జరిగింది. అందుకోసమనే రష్యా జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలను అటు రష్యా సైన్యంలోకి తీసుకుంటా ఉంది. ఇటు యుక్రెయిన్ పరిస్థితి కూడా యూత్ అంతా వేరే దేశాలకు వలస వెళ్ళిపోతే ఇప్పుడు ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవాలి అని అంటే ఒక హ్యూమన్ క్యాపిటల్ అవసరం అవుతుంది ఒక దేశానికి. సో ఇప్పుడు దాన్ని ఏ రకంగా యుక్రెయిన్ సమీకరించుకుంటుందంటారు? ఉక్రెయిన్కు ఫైనాన్స్ క్యాపిటల్ అవసరమే, తర్వాత హ్యూమన్ క్యాపిటల్ అవసరమే. రెండు క్యాపిటల్స్ అవసరమే. ఎందుకంటే యుక్రెయిన్లో ఇంకా ఇండస్ట్రీస్ మిగల్లే, కొద్ది గొప్ప తప్ప. ఆ విద్యుత్ శక్తి వాటి మీద కూడా బాంబింగ్ చేస్తే ఉక్రెయిన్ చీకటిమయం అయిపోతుంది. తర్వాత రెండవది, జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో ఇది రోజా గారు మీరు గుర్తుంచుకోవాలి, పర్టికులర్గా యూరోప్ దేశాలు కానీ డెవలప్డ్ కంట్రీస్లో యుద్ధం చేయడానికి కానీ సైనికులుగా చేరటానికి కానీ ఇష్టపడలే. దానికి రష్యా కన్నా ఉక్రెయిన్ కన్నా డెవలప్డ్ యూరోప్లో మొత్తం కలిపితే 5 లక్షల మంది సైన్యం, 3,25,000 ఉండరు. అలా అమెరికా సైనికులు 1,25,000 ఉండరు. ఆ మధ్య అమెరికాకు సహకరించకపోతే యూరోప్ మీద స్టేట్మెంట్ ఇచ్చండి, మా 1,25,000 మందిని మేము దేశపోతాం, మీరు మా 2 లక్షల మందితో మీరు కాపాడుకోండి, మేమెందుకు చేయాలన్నాడు. తర్వాత యూరోప్ ఏం చేసిందంటే, ఒకవేళ ట్రంప్ ఆ 1,00,000 మందిని వాళ్ళ సైనికులు వెనక్కి తీసుకుపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి పేద దేశాల నుంచి శాలరీస్ ఇచ్చి సైనిక రిక్రూట్మెంట్ చేసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ రష్యా కొంతమంది ఇతర దేశాలతోటి యుద్ధంలోకి పంపిస్తున్నట్టుగా యూరప్ మొత్తానికి అసలు సైన్యమే లేరు, ఎవరు యుద్ధం చేయడానికి సైన్యంలో చేరడానికి ఇష్టపడలేదు. ఆ ఫినామినా కొద్దో గొప్ప రష్యాలో ఉక్రెయిన్లో కూడా ఉంది. యుద్ధంలో సైనికులకు యుద్ధంలో జారిన పరిస్థితి మోడర్న్ వరల్డ్లో వీళ్ళెవరు ఇష్టపడలే. అంతేందుకండి, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకాల నేను పీజీ చేసేటప్పుడు ప్రతి గ్రామంలో కొట్లాట్లు ఉంటే ఈ కొట్లాట్లో అటొక 100 మంది ఇటొక 100 మంది కేడర్ పోయి నాయకుల ఇళ్ల దగ్గర కాపలా పడేవాళ్ళు ఘర్షణ వాతావరణం అప్పుడు ఊళ్ళల్లో. నాకు అట్లా చాలా విలేజ్ తెలుసు. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత మొత్తం హరిజన ఇండ్లల్లో బీసీలలో కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తులు వచ్చేసాడు. ఇప్పుడు నాయకుల ఇళ్ల దగ్గర పడుకోవాలి అంటే ఇంకెవడు పోడు, అంత ఎడ్యుకేటెడ్ అయ్యారు. యూరోప్లో మరి మనకన్నా ఇంకో 2 జనరేషన్స్ అడ్వాంటేజ్ ఉంది కదా, వాళ్ళు ఎందుకు సైనికులు ఈ రిస్క్ తీసుకుంటారు. కాబట్టి ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఫినామినా, డెవలప్డ్ సొసైటీ అయితే ఘర్షణలు దిగట్లే, డెవలప్డ్ విలేజ్ అయితే ఘర్షణలు పోవట్లే. ఇప్పుడు అమెరికాలో కూడా రాబోయే రోజుల్లో ఈ రాజకీయ మార్పులు కావచ్చు, ఇవన్నీ కనుక చోటు చేసుకుంటే యుఎస్ తన విదేశాంగ విధానాన్ని కావచ్చు, ఇటు రష్యాకి ఇచ్చేటువంటి సహాయాన్ని కావచ్చు, అవి ఏమన్నా మారుస్తాయంటారా? ఇప్పుడు అమెరికాలో ఎవరు ఏ పార్టీ అధికారానికి వచ్చినా వాళ్ళ నినాదం మాత్రం మారదు. ఏది మేక్ అమెరికా గ్రేట్ అనేది మాత్రం మారదు. సరే, ట్రంప్ డాలర్ కూడా అన్నాడు అనుకోండి, కానీ అమెరికాని ఉన్నత స్థానంలో నిలబెట్టే విషయంలో డెమోక్రాట్స్ అయినా రిపబ్లికన్స్ అయినా అదే పాలసీ వాడుతారు, అదే ఇంపీరియలిస్టిక్ పాలసీస్ వాళ్ళ మీద రుద్దుతున్నారు. దాంట్లో ఎక్కడ రాజీ పట్టలే. ప్రభుత్వాలు మారినా ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. ఇప్పుడు 760 సైనిక స్థావరాలు పెరిగినాయి, ఒకప్పుడు 300 ఉండేవి. ఈ స్థాయిలో పెంచుకుంటూ పోతారంటే ఇద్దరిది ఒకే పాలసీ. ఏది ఇతర కంట్రీస్ మీద ప్రెజర్ కానీ ఇతర దేశాల నుంచి అడ్వాంటేజ్ తీసుకోవటంలో కానీ వీటన్నిటిలో ఒకటే పాలసీ. కాబట్టి ఆడ ప్రభుత్వాలు మారితే, అధ్యక్షులు మారితే పెద్ద మార్పులు రావు. కానీ ట్రంప్ కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుండు. ఆ అగ్రెసివ్నెస్ మంచి చేసింది అమెరికాకు, చెడు చేసిందంటే అమెరికన్ ప్రజలైతే చెడే చేసిందని భావిస్తున్నారు. కాబట్టి అది ఏ మేరకు భవిష్యత్తు, రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో, దాని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. ఇన్ కేస్ వైట్ హౌస్ లో అధికారం మారితే గనక యుద్ధ రీతి ఏమైనా మారుతుందా, తీరు మారుతుందా అనేది. అవును, అందుకని ఆ ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు దరిదాపు 300 టౌన్లలో 93 లక్షల మంది ప్రదర్శనలు చేశారు అమెరికన్ ప్రజలు ఇరాన్ మీద దాడికి వ్యతిరేకంగా. అట్లనే రేపు ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్లో 5 రాష్ట్రాల్లో ఓడిపోయారు అనుకోండి ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ, అప్పుడు కొంత స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకంగా తీర్మానాలు చేసే అవకాశం ఉంది, ఏది ట్రంప్కి వ్యతిరేకంగా. అండ్ ఇప్పుడు యుద్ధం వల్ల ఇటు ఫ్యూయల్ ప్రైసెస్, ఫుడ్ సప్లై చైన్ ఫుల్ విపరీతంగా యుద్ధ ప్రభావం వల్ల పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకమైనటువంటి ఆర్థికంగా కుంగుబాటు చూస్తూ ఉన్నాము. ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ సాధారణ స్థితికి రావాలి అని అంటే ఎంత టైం పడుతుందంటారు? దానికి ఈ యుద్ధం ఆగిపోవడం ఒకటే మార్గం అంటారా? ఖచ్చితంగా యుద్ధం ఆగిపోవటం ఒకటే మార్గం.
ఎందుకంటే ఇవాళ ఫ్యూయల్ ప్రైసెస్ తోటి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం విజృంభిస్తుంది. మన దేశంలో అయితే ఆశ్చర్యకరంగా ఒక 2 ఏళ్ల కింద 1.7%కు ఇన్ఫ్లేషన్ పడిపోయింది. నేనైతే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా అంత స్థాయిలో భారతదేశంలో తగ్గుద్దని అనడం అనుకోలేదు. అంత తగ్గినటువంటి 1.7 ఇప్పుడు 5%కి చేరుకుంది. 5% దాటితే ఇంకా ప్రజలు అతలాకుతలం అవుతారు. ఇప్పటికే భారంగా ఫీల్ అవుతున్నారు. ఇంకా పెరిగితే కష్టం అవుతుంది. అందులో ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగితే ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ సర్వీసెస్ అండ్ గూడ్స్ మీద ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏ వస్తువు ఉండదు. ట్రాన్స్పోర్ట్ అనేది కంపల్షన్. తర్వాత చాలా ఇట్లలో ఇన్పుట్ ఉంది, పెట్రోల్ కానీ ఆయిల్ కానీ ఏదైనా ఇన్పుట్ ఉంది. కాబట్టి అట్లా ప్రతి దేశం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా ధరలు చూసి కూడా బెంబేలెత్తున్నారు అక్కడ ప్రజలు. అది అమెరికాలో డబుల్ ఎఫెక్ట్ ఉంది. ఒకటి, ఇతర దేశాల నుంచి టారిఫ్లు పెంచి దిగుమతి చేసుకుంటుంటే ఆ ధరలు పెరిగినాయి. ఇటు ఆయిల్ ప్రైసెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మార్కెట్లో ఉన్నటువంటి అనుగుణంగా అమెరికాలో ధరలు పెరిగినాయి. ఈ 2 ధరలు పెరగడంతో అమెరికా ప్రజల వ్యతిరేకత కొనసాగుతూ ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోవడానికి కొరియన్ మోడల్ ఒకటే పరిష్కారం అంటారా? దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇటు జెలెన్స్కీ పుతిన్ ఇద్దరు అంగీకరిస్తారా? బహుశా అంగీకరిస్తారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేసే ఓపిక 2 దేశాలకు లేదు. 2 దేశాల ఆర్థిక వ్యవస్థలకు అసలే లేదు. తర్వాత ఉక్రెయిన్ అయితే శ్మశానమే మిగులుద్ది ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఎందుకంటే ఇట్లే రెసిస్ట్ చేస్తే రష్యా ఇంకొంచెం సోఫిస్టికేటెడ్ వెపన్స్ వాడే అవకాశం ఉంది. దానివల్ల ఇక గోడలే మిగులుతాయి. కాబట్టి బహుశా ఏదో ఒక అగ్రిమెంట్కి వచ్చే అవకాశం ఉందనే భావిస్తున్నాను నేను. థర్డ్ వరల్డ్ వార్గా మారుద్దని అనుకోవట్లే. అట్లీస్ట్ ఈ 2026 ఎండింగ్ కల్లా అయినా మనం ఒక శాంతి వాతావరణాన్ని ఏమైనా చూస్తామని అనుకోవచ్చా సార్? ఇది అమెరికన్ చేతుల్లోనే ఉంది. అమెరికా ప్రెజర్ బిల్డప్ చేస్తే, అమెరికా యుద్ధం ఇంకా అనివార్యం కాదు అనిపిస్తే, యూరప్ కానీ ఇవన్నీ సహకరిస్తే జెలెన్స్కీ వెనక్కు తగ్గే అవకాశం ఉంది. లేదు రష్యా డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఇక జాలు కొలాప్స్ చేసినంత వరకు అనుకుంటే కూడా యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి యూరప్ చేతిలో కానీ జెలెన్స్కీ చేతిలో కానీ లేదు. పుచిన్ చేతిలో, ట్రంప్ చేతుల్లోనే ఉంది యుద్ధం ఆగిపోవటం అనేది. చూడాలి ఏ మేరకు రాజీకి వస్తారనేది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.